వెల్కమ్ టు MG9 న్యూస్. జర్నలిస్టుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి. కర్నూలు జిల్లా మంత్రాలయం జర్నలిస్టుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి సాబువలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణ, మండల అధ్యక్షులు భీమరాయ, కార్యదర్శి వడ్డే వెంకట్లు కోరారు. శనివారం ప్రముఖ జర్నలిస్టు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ ఐజేయు పిలుపు మేరకు జర్నలిస్టులు దేశవ్యాప్తంగా కోరికల దినంను పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ నుండి బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాణోజీరావు, రాఘవేంద్ర గౌడ్, నరసప్ప, రఫీ, తిమ్మారెడ్డి, యనముల ఈరన్న, వీరేష్, కంతం నరసింహ, గాబ్రియల్, దివాకర్, పరమేష్ గౌడ్, చిదానందం పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. ఆల్ పార్టీస్ లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఈ జర్నలిస్టుల పైన దాడుల గురించి, మరి అదేవిధంగా జర్నలిస్టు చట్టాల గురించి ప్రత్యేకంగా వాళ్ళ జర్నలిస్టుల పైన ఒక మేనిఫెస్టో ప్రకటించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవ్ జర్నలిజం నినాదాలపైన ఈరోజు భగత్ సింగ్ స్టేట్ జిల్లా వారి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, సేవ్ జర్నలిజం కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులపై దాడులు హెచ్చుమీరాయి. అలాగే రౌడీ ముఖాలు హెచ్చరిల్లాయి. సందర్భంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా విలేకరుల పైన దాడులు ముక్కుముడిగా జరుగుతూనే ఉన్నాయి. ఫోర్త్ స్టేట్ అన్న జర్నలిజంలో ఎంతోమంది రిపోర్టర్లు వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క లేకున్నట్ల, ఏ ఉపాధి లేకుండా ప్రజా సంక్షేమం కోసము, ప్రజా పాలనలో అందరూ భాగస్వామ్యాలు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసే దాంట్లో మీడియా పాత్ర ఎంతో కీలకమైన ఉంటుంది. అలాంటి మీడియాకు ఈరోజు రక్షణ లేదంటే మనం ఎంతో సిగ్గుపడవలసిన. సేవ్ జర్నలిజం పేరుట రాష్ట్ర జిల్లా స్థాయి నాయకుల ఆదేశాల మేరకు సేవ్ జర్నలిజం పేరుట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఆదేశాల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ